కానీ రోగం వచ్చినప్పుడు, జబ్బు పడినప్పుడు, మరి అనేక మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ నయం లేనప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు. కనుక అటువంటి స్వస్థత, అటువంటి ఆరోగ్యము కూడా మరి యేసు ప్రభు వారు ఇవ్వడము జరిగిందండి. కనుక ఎటువంటి రోగాన్ని కూడా బాగు చేసే దేవుడు, ఎటువంటి రోగాన్నైనా కూడా స్వస్థపరిచే దేవుడు అండి యేసు ప్రభు వారు. ఈరోజు చూస్తున్నాం కదండి, అనేకమైన జబ్బులండి, అనేకమైన జబ్బులు. మనుషులందరూ కూడా చూడటానికి బాగానే ఉంటున్నారు, కానండి అనేకమైన జబ్బులు ఉంటున్నాయండి. మరి ఒకసారి ఏదైనా జరిగినప్పుడు, ఆ యొక్క ఆపద వచ్చినప్పుడు డాక్టర్ గారికి వెళ్తే వారు అంతా ఉన్నారు ఏమనంటే, మీరు వెళ్ళి ఈ యొక్క బ్లడ్ టెస్ట్ చేసుకుని రండి అని ఈ పరీక్షలన్నీ రాస్తున్నారండి. మనిషికి ఒక 12 పరీక్షలు చేసుకుని రావాలి. ఈ 12 పరీక్షలు చేసుకునేసరికి అప్పుడు నీ ఒంట్లో ఏ లోపం ఉందో అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు వరకు కూడా నువ్వేమనుకుంటావంటే, నా బండి బాగానే ఉంది, బాగానే వెళ్తుంది, లాలకంటే నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను, లేలకంటే నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను బాగా ఉన్నాను అనుకుంటావు, కానీ నీ లోపలంతా డొల్లని తెలియదు. ఎప్పుడైతే పరీక్షలు రాస్తారో, ఆసుపత్రికి వెళ్ళావో అప్పుడు తెలుస్తుంది, అయ్యో వాళ్ళకి అదని విన్నాను, అదే నాకు వచ్చింది, వీళ్ళకి ఇదని విన్నాను, ఇదే నాకు వచ్చింది, అయ్యో వాళ్ళని విమర్శించాను, వీళ్ళని విమర్శించాను, ఆ రోగాలన్నీ కూడా పోను పోను నాకే వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? రోజుకి మాత్రలు వేసుకోవాలి, వారానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి కూడా దేవుడు తయారు చేసినవే. అయితే కేవలము స్వస్థత అనేటువంటి దేవుడు ఇవ్వాలండి, మనిషికి ఆరోగ్యమైనటువంటి దేవుడు ఇవ్వాలండి, భూమి మీద బలమైనటువంటి దేవుడు ఇవ్వాలండి. కుష్ఠరోగులు స్వస్థపరిచిన దేవుడు ఈరోజు ఇందిరమ్మ కాలనీ వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. రోగం ఎటువంటిదైనా కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. బలహీనత ఎటువంటిదైనా కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. చింత ఎటువంటిదైనా కూడా యేసు ప్రభు ఆదరణ కలుగు చేస్తాడండి. అలాంటి పెద్ద రోగాన్ని మటువాయించేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా స్వస్థపరుస్తానని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఇందిరమ్మ కాలనీ వాసులకు ప్రభు మాట్లాడుతాడేమని తెలుసా? ఈ హృదయం యేసయ్యకి విశ్వాసం ఉంచు, స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. స్వస్థపరిచే దేవుడైనా, స్వస్థపరిచే యెహోవా, నిన్ను ఆదరించే దేవుడు, పరమ వైద్యుడు ఆయన. ఆయన వైద్యం చేస్తే నీకెన్నడికి కూడా అనారోగ్యం రాదు. ఆయన నిత్యము స్వస్థపరిచే దేవుడు. ఆయన దగ్గర పరమ వైద్యం ఉందండి. ఆయన వైద్యుల్లో నువ్వు రావాలా, ఆయన వైద్యుల్లో నువ్వు వస్తే బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు. ఇంకా కొన్నాళ్ళు డాక్టర్లు చెప్తారు ఏమని తెలుసా? అయ్యా నువ్వు కొన్నాళ్ళు బతుకుతావు అని. దేవుడు చెప్తాడు ఏమో తెలుసా? నువ్వు హ్యాపీగా బతుకుతావు. అది మనుషులు చెప్పేదానికి దేవుడు చెప్పేదానికి తేడా ఏంటంటే, నువ్వు కొన్నాళ్ళు బతుకుతావు, ఇంటి పక్కని కాదు ఈ పని అయిపోయింది అంటారు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చాలా రోజులు బతుకుతావు. కనుక అది యేసయ్యకి మాత్రమే సాధ్యం. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయున్నాడా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయున్నాడా, నా యేసు తోడయున్నాడా, నా యేసు తోడయున్నాడా. बोलो क्रिस्तु महाराज के, राजुल राजु के, प्रभुल प्रभु के, आनंद मेस्से के, प्रार्थना